హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ ఇస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొత్తం 3 వన్డే మ్యాచ్ అయితే ఆడబోతుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ వన్డే వచ్చేసి జనవరి 11న అయితే స్టార్ట్ కాబోతుంది. సో మరి ఈ మ్యాచ్కి మన టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది ప్లేయింగ్ లెవెన్లో అనేది చాలా అంతా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్. ఇక ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. అక్కడ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన జైస్వాల్కి ప్లేస్ అయితే దొరకకపోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆల్రెడీ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు, ఖచ్చితంగా తిరిగి వస్తున్నాడు కాబట్టి. అండ్ రోహిత్ శర్మ కూడా చాలా బెటర్ ఆడించిండు గత సిరీస్లో అండ్ రీసెంట్గా డొమెస్టిక్లో కూడా. సో కాబట్టి ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. రీసెంట్గా మనం చూసినాం కదా, డొమెస్టిక్లో ఫస్ట్ మ్యాచ్లో 155 అయితే కొట్టిండు 94 బాళ్ళలో. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక మరైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ రీసెంట్గా చూసుకుంటే డొమెస్టిక్ మ్యాచ్ ఆడిండు, చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇంజూర్ కారణంగా చాలా రోజులైతుంది మరి మ్యాచ్ ఆడి. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో అయితే ఇంజూర్ అయింది తనకి. మళ్ళీ T20కి తిరిగి వచ్చిండు, అక్కడ డిసప్పాయింట్ చేసిండు. మళ్ళీ ఫుట్కి ఏదో ఇంజూర్ అయింది. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే కెప్టెన్సీ ఏ విధంగా చేస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం చూసుకుంటే రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లతో ఆడిండు డొమెస్టిక్లో చూసుకుంటే. ఒక మ్యాచ్లో 131 కొట్టిండు, ఒక మ్యాచ్లో 77 అయితే కొట్టిండు. అండ్ అంతకుముందు సిరీస్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో ఓడిఐ సిరీస్లో ఏ విధంగా రాణించిండో మనందరం చూసినాం. సో అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కూడా గత ఆస్ట్రేలియాలో మనం చూసినాం ఓడిఐ సిరీస్లో. చాలా రోజులైతుంది మరి ఇతను ఇంజన్ నుంచి వెళ్తే కంబ్యాక్ అయితే చేస్తున్నాడు. రీసెంట్ డొమెస్టిక్లో మంచిగా రాణించిండు. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత కేఎల్ రాహుల్ గత సిరీస్లో మనం చూసినాం కదా, సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్గా చాలా బెటర్ రాణించిండు. కెప్టెన్సీ కూడా చాలా బెటర్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ డొమెస్టిక్లో కూడా మంచి నాక్స్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ నెంబర్ 5 వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో నెంబర్ 6లో అయితే వచ్చిండు. బట్ మెయిన్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ నెంబర్ 5 వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా ఇతన్ని స్క్వాడ్లో అయితే పెడుతున్నారు, బట్ ఛాన్స్లు అయితే ఇస్తలేరు. గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ రాలేదు. ఒకవేళ స్క్వాడ్లో ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇతను ఆడించాలి, గ్రూమ్ చేయాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఇతనికి రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ బౌలింగ్లో కూడా ఎక్కువ ఓవర్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. రీసెంట్గా డొమెస్టిక్లో కూడా నాకు తెలిసి ఫుల్ కోటనే వేసిందని చెప్పుకోవచ్చు. 8 to 10 ఓవర్స్ ఈజీగా వేసిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 7లో వచ్చేసి రవీంద్ర జడేజా. రీసెంట్గా డొమెస్టిక్లో 2 మ్యాచ్ అయితే ఆడిండు. 2 మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్లో చాలా బెటర్ రాణించిండు. ఒక మ్యాచ్లో 52 కొట్టిండు, ఒక మ్యాచ్లో 30+ రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అండ్ బౌలింగ్లో కూడా మరి ఈ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు. బట్ సౌత్ ఆఫ్రికా అగెయిన్స్ట్ ఓడిఐ సిరీస్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ రవీంద్ర జడేజా గురించి మనందరూ తెలిసిందే. సో కాబట్టి ఈ సిరీస్లో ఇతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 11 వచ్చేసి హర్షిత్ రాణా. ఒకట మాకు కొంచెం బ్యాటింగ్లో ఇంకా కావాలనుకుంటే గిట్ట సుందర్ని ఆడించవచ్చు. బట్ ఆల్రెడీ 2 స్పిన్నర్లు ఉన్నాడు, జడేజా ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కాబట్టి దట్టు డ్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హర్షిత్ రాణా వైపు వెళ్తాడు. హర్షిత్ రాణా కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక 2-3 బాల్లో ఒక 6 లేదా ఒక 4 కొట్టినట్టు కొడతాడు. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా మంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ నెంబర్ 10లో అతను కూడా ఉన్నాడు.
మరి కంబ్యాక్ చేస్తున్నాడు. రీసెంట్ డొమెస్టిక్లో మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత హర్షదీప్ సింగ్ కూడా ఇంకా ప్రూవ్ చేసుకోలేదు తను ఓడిఐ ఫార్మేట్లో. రీసెంట్ డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు. బట్ ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కాబడుతుంది. గతంలో కూడా సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్ కానీ అంతకుముందు ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ కానీ ఓడిఐ సిరీస్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ అక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్ వికెట్ కీపరు. నెంబర్ 6 అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా, నెంబర్ 7 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 వచ్చేసి హర్షిత్ రాణా, నెంబర్ 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 11 వచ్చేసి మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీరేమంటున్నారు? ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.